పెసలతో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైతో కానీ, ఫిష్ ఫ్రైతో కాంబినేషన్తో కానీ ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా రుచిగా ఉంటుంది. హాయ్ అండి, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పెసలతో ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెసల్ని ముందు రోజు నైటే నానబెట్టేసి మార్నింగ్ ఒక క్లాత్తో చుట్టు పెట్టేసామంటే ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయి. వీటిని కుక్కర్లో కాకుండా స్టీమ్ కుక్ చేసుకోవాలి. కుక్కర్లో వేసినట్టయితే పప్పు మెత్తగా అయిపోతుంది, అంత రుచిగా అనిపించదు. ఇలా స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఒకవైపు చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. దీని కాంబినేషన్ అయితే బాగుంటుంది. పెసలు ఎక్కువసేపు కుక్ అవ్వనక్కది 5 minutes కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఫ్రై కూడా నేను చాలా సింపుల్గా చేస్తాను. ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వేయించుకొని చికెన్ పీసెస్కి ముందుగానే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకుంటాను. అలా యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ పీసెస్కి ఉప్పు కారం బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ కూడా వేసి మిక్స్ చేసుకొని సిమ్లో ప్లేట్ పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, చికెన్లో వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయింది. చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక స్పూన్ గరం మసాలా చాప్ చేసుకుని పుదీనా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి అయితే పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర వేసి వేయించుకుందాం. దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేగిపోయినాయి. చాప్ చేసుకున్న ఆనియన్, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదు, ఎండుమిర్చి పచ్చిమిర్చిని వాడుతున్నాము. చాప్ చేసుకున్న క్యారెట్, చాప్ చేసుకున్న బీన్స్ వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకుని సరిపోతుంది. మరీ మెత్తగా కుక్ అయిన దాకా అవసరం లేదు. మనం ఉడికించుకున్న పెసలు కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఒక 2 minutes కుక్ ఇలా విధంగా ఫ్రై చేసుకుని సరిపోతుంది. ఉడికించిన రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. రైస్ సరిపడినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 minutes ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. పచ్చి కొబ్బరికి వెనకాల బ్లాక్ లేయర్ తీసేసి మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నాను. ఆ కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనా. ఫిష్ ఫ్రైతో కానీ చికెన్ ఫ్రైతో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేరియన్ అయితే పన్నీర్ ఫ్రైతో ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. పెసర మొలకలతో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.